మాదాపూర్ సిద్దిక్ నగర్ లో ఓ బిల్డింగ్ పక్కకు ఒరిగింది. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం కోసం భారీగా సెల్లర్ తవ్వారు. దీంతో ఈ బిల్డింగ్ ఒరిగింది. ఘటనా స్థలానికి జీజీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వేములవాడలో పర్యటించనున్నారు. 10 గంటలకు వేములవాడకు చేరుకుని అక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు పరిహారం ఇస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కొడంగల్ న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. డిసెంబర్ 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు సురేష్ ను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలను టీజీఎస్పీడీసీఎల్ ఖండించింది. రేవంత్ ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ ఛార్జీల పేరుతో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతుందని ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ కామెంట్స్ ను టీజీఎస్పీడీసీఎల్ తప్పుపట్టింది. విద్యుత్ లోడు పెరిగితే కొత్తగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు జరుగుతుందని, దానికి అవసరమైన ఖర్చులను వినియోగదారులే భరించాలని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. గత 10 ఏళ్లు కూడా ఇదే ఆనవాయితీ నడిచిందని గుర్తు చేసింది. దేశంలో అతిపెద్ద రెండో రాష్ట్రం మహారాష్ట్రలో కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభం కానుంది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 4136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2086 మంది ఇండిపెండెంట్లే పోటీ చేస్తున్నారు. ఈసారి 9,70,25,119 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో మరోసారి హిందీ వివాదం రాజుకుంది. ఎల్ఐసి వెబ్సైట్ ను హిందీలో తేవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్సైట్ లో ఇంగ్లీష్ భాష ఎంచుకునే ఆప్షన్ కూడా హిందీలోనే పెట్టడంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారత ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తుందంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. బ్రెజిల్లో G20 సదస్సులో పాల్గొన్న మోడీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీల గురించి చర్చించారు. వారిద్దరిని భారత్కు అప్పగించాలని ప్రధాని కోరారు. వారితో పాటు పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్ భండారీని కూడా భారత్కు రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్ రష్యా భూభాగంలో ప్రయోగించింది. అయితే వాటిని తాము కూల్చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అగ్రరాజ్యం తయారు చేసిన ఆర్మీ టాక్టికల్ మిసైల్ 6 తమ భూభాగంలోకి దూసుకొచ్చాయని రష్యా అధికారులు చెప్పారు. అందులో 5ంటిని కూల్చివేసింది, మరో దాన్ని నాశనం చేశామని తెలిపారు. ఎయిర్ ఇండియా సర్వీసులో లోపాలపై రోజుకో వార్త తెరపైకి వస్తుంది. మరోసారి ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం 80 గంటలైనా అక్కడే ఉండిపోయింది. విమానంలో పలుమార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో 2-3 గంటల్లో ఢిల్లీకి రావాల్సిన 100 మంది ప్రయాణికులు థాయిలాండ్లోనే ఉండిపోయారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ వివాహ జీవితంలో ఊహించిన పరిణామం చోటు చేసుకుంది. ఆయన సతీమణి సైరా బాను రెహమాన్తో విడాకులు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆమె లాయర్ అధికారిక ప్రకటన చేశారు. 29 ఏళ్ల క్రితం అంటే 1995లో సైరా ఏఆర్ రెహమాన్ వివాహం చెన్నైలో జరిగింది. వీరికి ఖదీజా, రహిమా, అమీనా అని 3 పిల్లలు ఉన్నారు. మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. బీహార్లోని రాజ్గిర్ వేదికగా జపాన్తో జరిగిన సెమీఫైనల్లో 2 పాయింట్స్ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. లీగ్ దశలో వరుస విజయాలను కనబరిచిన భారత్ సెమీస్లోనూ అదే దూకుడును కొనసాగించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో ఇండియన్ వైస్ కెప్టెన్ నవనీత్ కౌర్ తొలి గోల్ చేయగా లాల్ రెమ్సియామి 2వ గోల్ చేసింది. ఒత్తిడిని చిత్తు చేస్తూ భారత్ 2-0తో గెలుపొందింది.